అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ టాపిక్ ఏంటి అంటే, బ్రదర్ నా కార్ 30,000 కిలోమీటర్స్ తిరిగింది, లేకపోతే 40,000 కిలోమీటర్స్ తిరిగింది, నా కార్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి రీసెంట్గా తగ్గిపోయింది. దీంతో పాటు ఏంటి, పవర్ ల్యాగ్ అని చెప్పేసి నేను క్లియర్ గమనిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఆర్పిఎం కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. దానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అయితే చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో ఇవి జరగడానికి గల రీజన్స్ ఏంటి, మన కార్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన రీజన్స్, అట్ ది సేమ్ టైం వాటిని మనం ఎలా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మీకు ఈ రోజు వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇందులో ముఖ్యంగా 5 థింగ్స్ గురించి అయితే నేను చెప్పబోతూ ఉన్నాను. ఫస్ట్ థింగ్ స్పార్క్ ప్లగ్, ద సెకండ్ వన్ ఈజ్ ఎయిర్ ఫిల్టర్, థర్డ్ వన్ ఈజ్ ఇంజన్ థ్రోటల్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇంజన్ ఆయిల్, దెన్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఫ్యూయల్ ఇంజెక్టర్. ఈ 5 థింగ్స్ కనుక మనకు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే మన కార్ యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పేసి పీక్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మన కార్ కి సంబంధించిన మెయిన్ హాట్ పార్ట్స్ అని చెప్పేసి అయితే వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. ముందుగా స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది? స్పార్క్ ప్లగ్ అనేది ఎందుకు వర్క్ అవుతుందంటే, ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్చర్ అని చెప్పేసి కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ మనకు స్పార్క్ లేకోకుండా కంబషన్ అని చెప్పేసి జరగదు. కంబషన్ అంటే మంట, అంటే ఫైర్. ఓకేనా? ఈ ఫైర్ ని క్రియేట్ చేయడానికి ఈ స్పార్క్ ప్లగ్ అని చెప్పేసి మనకు యూజ్ చేస్తూ ఉన్నాం. సరైన ఫైర్ అని చెప్పేసి మనకి ఇక్కడ జరగకపోతే, సరైన స్పార్క్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్రియేట్ కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఆన్ బోర్డ్ ఫ్యూయల్స్ అని చెప్పేసి ఎగ్జాస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకు పవర్ ల్యాగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. స్పార్క్ ప్లగ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దీన్ని మీరు రీప్లేస్ చేసుకోండి. స్పార్క్ ప్లగ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ మీకు ఒక 1 lakh కిలోమీటర్ తర్వాత వరకు ఇదైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. 1 lakh కిలోమీటర్స్, లేదా మీకు పవర్ ల్యాగ్ కనిపిస్తుంది, లేదా ఎక్కువ కార్బన్ ఫామ్ అయిపోయింది అని చెప్పేసి మీకు అనిపించినట్లయితే మీరు రెగ్యులర్ గా చెక్ చేయించండి. ఇది మనకు పెద్ద కాస్ట్ అయితే కూడా కాదు. ద సెకండ్ వన్ ఈజ్ ఎయిర్ ఫిల్టర్. నేను చాలా వీడియోస్ లో మీ కార్ యొక్క మైలేజ్ తగ్గిపోవడానికి గల రీజన్ ఎయిర్ ఫిల్టర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా ఎయిర్ ఫిల్టర్ యొక్క ముఖ్య యూజ్ ఏంటి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన నోస్ ఉంది, నోస్ లోపల మనకు వెంట్రుకలు ఎందుకుంటే తెలుసా మీకు? బయట నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా లంగ్స్ లో పంపించకుండా ఇక్కడ మనకు అవి అడ్డుగా ఆపుతుంటాయి. అదే విధంగా మనకు ఎయిర్ ఫిల్టర్ కూడా బయట నుంచి వచ్చే ఆ ఎయిర్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అయ్యి, అక్కడ కంబషన్ ఛాంబర్ లోకి ఆ డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అయ్యాయంటే ఏమవుతుందంటే స్క్రాచెస్ పడేసి ఇంజన్ బోర్కి రావడానికి గల ఛాన్సెస్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుంది, బయట నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్ ని ఇదే అబ్జర్వ్ చేసుకొని కంబషన్ ఛాంబర్ లోకి సఫిషియెంట్ ఎయిర్ అని చెప్పేసి పంపించేస్తూ ఉంటుంది. ఓకే, ఇలా సఫిషియెంట్ ఎయిర్ అని చెప్పేసి ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అవ్వదు, అది ఎప్పుడు ఎంటర్ అవ్వదు? ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయినప్పుడు. మనకు జలుబు చేసింది అనుకోండి, మనం సఫిషియెంట్ గా మనం బ్రీత్ తీసుకోగలుగుతామా? అప్పుడు మనకు హెడ్ ఏక్ రావడం, రకరకాల డిఫరెంట్ ఫీలింగ్స్ అని చెప్పేసి మనకు కూడా వస్తాయి. ఇదే విధంగా మన వెహికల్ కూడా ఖచ్చితంగా వీక్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ పాడవుతుందో అప్పుడు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. ఎవ్రీ 25,000 కిలోమీటర్స్ ఆర్ 30,000 కిలోమీటర్స్ వన్స్ మీరు ఎయిర్ ఫిల్టర్ 300 రూపీస్ 400 రూపీస్ అని చెప్పేసి పెద్ద ఖర్చు కూడా ఉండదు మనకి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవడానికి. ఎయిర్ ఫిల్టర్ అయితే మీరు రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి కూడా ప్రీవియస్ గా నేనైతే వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. దెన్ థర్డ్ వన్, థ్రోటల్ బాడీ క్లీనింగ్. దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే సఫిషియెంట్ ఎయిర్ ని కంబషన్ ఛాంబర్ కి పంపించడం, అట్ ది సేమ్ టైం ఐడలింగ్ ఆర్పిఎం ని కంట్రోల్ చేయడం. ఓకే, ఇక్కడ ఎక్కువగా కార్బన్ ఫామ్ అయిపోయి మన ఇంజన్ యొక్క పికప్ అని చెప్పేసి ఖచ్చితంగా తగ్గిపోయే అవకాశాలు అని చెప్పేసి కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా థ్రోటల్ బాడీ క్లీనింగ్ కూడా ఎవ్రీ 30K కిలోమీటర్స్ వన్స్ అయితే మీరు ఖచ్చితంగా థ్రోటల్ బాడీ క్లీనింగ్ కూడా చేసుకోండి. అది మీరు ఇంట్లోనే ఎలా చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. దెన్ ఫోర్త్ వన్, ఇంజన్ ఆయిల్. మన కార్కి ఏ ఇంజన్ ఆయిల్ వాడాలి? సింథటిక్ వాడాలా, మినరల్ వాడాలా, లేకపోతే సెమీ సింథటిక్ వాడాలా? ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ ఆర్ ఇయర్లీ వన్స్, ఎవ్రీ 15,000 కిలోమీటర్స్ ఆర్ ఇయర్లీ వన్స్. ఏమండి, నేను కార్ని ఒక సంవత్సరంలో 5,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగాను, అప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చెయ్యాలా? ఏమండి, నా కార్ని నేను కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన సంవత్సరంలో నేను నా కార్ని ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలా అని చెప్పేసి చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. 10,000 కిలోమీటర్స్ నాకు చెప్పారు కదా, 10,000 కిలోమీటర్స్ తర్వాత నేను చేంజ్ చేయాలా? అలా ఏం లేదండి. 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కానీ
పెట్రోల్ వెహికల్స్ అయితే కొన్ని వెహికల్స్ 15,000 కిలోమీటర్స్ అని చెప్పేసి వాటికి పీరియాడికల్ సర్వీసింగ్ అని చెప్పేసి చేయించాలి. అన్ని వేల కిలోమీటర్స్ మీరు తిరగకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా మనం ఇంజన్ ఆయిల్ ని చేంజ్ చేయాలి. ఎక్కువగా సిటీ కండిషన్స్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో తిరుగుతుంటారు, ఎక్కువగా ఐడలింగ్ కండిషన్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంజన్ ఏసీ ఆన్ చేసేసి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. ఎక్కువ సిటీ కండిషన్స్ లో ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సింథటిక్ ఆయిల్ అని చెప్పేసి యూజ్ చేయండి. సింథటిక్ ఆయిల్ అని చెప్పేసి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, మినరల్ ఆయిల్ కంటే కూడా 3 times అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంజన్ యొక్క పార్ట్స్ యొక్క లైఫ్ టైం కూడా మనకు పెరుగుతుంది. ఈ విషయాన్ని చెప్పేసి ఒకసారి గమనించండి. లేదంటే నేను మినరల్ ఆయిల్ వాడతాను అనుకున్నట్లయితే కనుక యూ కెన్ గో ఫర్ మినరల్ ఆయిల్. ఇట్స్ మై పర్సనల్ సజెషన్ ఓన్లీ. నేను ప్రతిసారి కూడా సింథటిక్ ఆయిల్ ని నా కార్లో నేనే యూజ్ చేస్తాను, నేనే పర్సనల్ గా వాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వన్ చూసినట్టయితే కనుక లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కూడా మనకు కార్బన్ ఫామ్ అయిపోయి ఇవి కూడా మనకు సరిగా ఫ్యూయల్ ని సరిగా ఇంజెక్ట్ చేయలేదనుకోండి, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి మనకు వస్తుంది. ఫ్యూయల్ ని సరైన క్వాంటిటీలో ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్ లోకి ఇంజెక్ట్ చేయదో అప్పుడు ఖచ్చితంగా పవర్ ల్యాగ్ అని చెప్పేసి మనం గమనించగలం. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎంత థ్రోటల్ ఇస్తున్నా కూడా మనం వెహికల్ ని డ్రైవ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది అనమాట. ఈ 5 things నేను ఏవైతే చెప్పానో ఈ 5 things కనుక మీ వెహికల్ కి పర్ఫెక్ట్ గా మీరు ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీ వెహికల్ లైఫ్ టైం ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోకుండా మంచిగా సఫిషియెంట్ గా మంచి పర్ఫార్మెన్స్ తో మంచి ఫీలింగ్ తో అయితే మీ ఇంజన్ అని చెప్పేసి లైఫ్ టైం పెరిగే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 5 points అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎవరైతే కార్ ఓనర్స్ ఉంటారో. అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.